యువతకు సైనిక ఉద్యోగాల బాట చూపుతున్న ఏకలవ్య అకాడమీ హనుమకొండలో యువతకు సైనిక రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఏకలవ్య డిఫెన్స్ అకాడమీ సేవలందిస్తోంది. అకాడమీ వ్యవస్థాపకుడు లింగంపల్లి లక్ష్మణరావు ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 4 యువకులు ఇటీవల ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సన్మానించారు. యువతలో దేశ సేవ భావాన్ని పెంపొందిస్తూ ఉద్యోగ అవకాశాలను మార్గం చూపుతున్న అకాడమీ విశేష సేవలపై లింగంపల్లి కిషన్ రావుతో నిర్వహించిన ఫేస్ టు ఫేస్ కార్యక్రమం ఇప్పుడు మీకోసం. వెల్కమ్ టు A1 TV. ప్రస్తుతం మనం హన్మకొండలో ఉన్నాము. హన్మకొండలో ఏకలవ్య డిఫెన్స్ అకాడమీలో ఉన్నాము. ఇక్కడ వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి డిఫెన్స్లో కోచింగ్ ఇస్తుండ్రు. దీనికి ముఖ్యంగా లింగంపల్లి లక్ష్మణరావు గారు దీనికి స్థాపించారు. ముఖ్యంగా ఎక్కువ ఈ డిఫెన్స్ అకాడమీ అనేది విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ కేంద్రంలో ఎక్కువగా ఇచ్చేది. మన వరంగల్ వాస్తవుడు కాబట్టి డిఫెన్స్లో తీసుకున్నారు కాబట్టి ఇక్కడ మనకు వరంగల్లో డిఫెన్స్ అకాడమీ ఏర్పాలనే ఒక ఉద్దేశంతో మన దగ్గర ఒక డిఫెన్స్ అకాడమీ స్థాపించండు. అతను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, మీరు ఒక డిఫెన్స్ అకాడమీ స్థాపించడానికి కారణాలు ఏంటి? అసలు మీరు డిఫెన్స్లో చేసి ఇక్కడ వరంగల్లో అంత స్టాఫ్ ఉందా? మీరు ఒకసారి చెప్పగలరు. నా పేరు లింగంపల్లి లక్ష్మణరావు. నేను ఇండియన్ ఆర్మీ నుండి రిటైర్డ్ అయ్యి వచ్చాను. నేను గత 16 సంవత్సరాలు నేను 2002 నుంచి 2019 వరకు సర్వీస్ చేసేసి నేను కూడా డిఫెన్స్ సర్వీస్ చేసేటప్పుడు నేను చాలామంది పిల్లల్ని గమనించాను. నేను కూడా ఎందుకంటే ఆర్మీలో వచ్చేసి ట్రైనర్ని కాబట్టి నా దగ్గరికి వచ్చే స్టూడెంట్స్ చాలామంది పిల్లలు మనోధైర్యం లేక జాబుకు రావాలని వస్తున్నారు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ ఉండే ట్రైనింగ్ వీటి ద్వారా కొంతమంది పిల్లలు ఆ స్ట్రగుల్స్ అనేది స్ట్రగుల్స్ అంటే ఆ యొక్క కష్టం తట్టుకోలేక పిల్లలు చాలామంది స్టూడెంట్స్ రిటర్న్ రావడం జరుగుతుంది. ఇది నేను ఒక 15 సంవత్సరాలు గమనించి నేను అనుకున్నా, మనము ఇక్కడి నుండి బయటికి వెళ్ళాలి. మనము ఒక తెలంగాణ వరంగల్ డిస్ట్రిక్ట్ నుండి వచ్చినాం, ఒక మారుమూల ప్రాంతం నుండి. అలాంటి ప్రాంతం నుండి చాలామంది పిల్లలు నిరుద్యోగత ఎక్కువ ఉన్నది. ఈ నిరుద్యోగతను కూడా మనము మన వంతు సహాయంగా ఈ నిరుద్యోగతను కొంచెం క్లియర్ చేసి వాళ్ళకి కూడా ఒక మంచి జీవనోపాధి కల్పించాలి, మన వంతు కృషి కూడా ఉండాలని చెప్పేసి నేను ఆర్మీలో 15 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేసుకున్న వెంటనే VRS తీసుకొని రావడం జరిగింది. వచ్చిన ఒక 2-3 మంత్స్ నేను ఇక్కడ ఉన్న మన వరంగల్ డిస్ట్రిక్ట్లో ఉన్న కాలేజెస్ను అండ్ ఇక్కడ ఎలాంటి అకాడమీస్ ఆ యొక్క సమయంలో లేవు. నేను అప్పుడు గమనించిన కరీంనగర్ అండ్ హైదరాబాద్ అండ్ విశాఖపట్నంకి మన యొక్క వరంగల్ ప్రాంత పిల్లలు ఇక్కడి నుండి ఎంతో దూరం వెళ్ళి ఎక్కడో లక్షల కొద్ది ఫీజులు కట్టేసి అక్కడ చదువుకొని అది సక్సెస్ అవుతున్నారా అవ్వట్లేదా అనేది కూడా తెలియట్లేదు. అయితే నేను గమనించిన ఇంత దూరం మన యొక్క వరంగల్ వాస్తవ్యులు అక్కడికి వెళ్ళి చదువుకునేదానికన్నా మనమే ఒక డిఫెన్స్ అకాడమీని ఎస్టాబ్లిష్ చేసి మనము ఏదైతే అనుకున్నామో పిల్లల్ని మనము ఇక్కడ వరంగల్ వాస్తవ్యులను కూడా తయారు చేసి ఒక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పంపిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో వచ్చినాం. కాబట్టి నేను ఒక 3 నెలలు ఇక్కడ ఉన్న సమాజంలో నేను అంత గమనించాను. చాలామంది పిల్లలు నిరుద్యోగతకు అండ్ బయట ఏ జాబ్స్కి వెళ్ళాలి అండ్ డిఫెన్స్ గురించి కూడా అవగాహన లేకుండా, ఎందుకు అంటే ఈ డిఫెన్స్లో చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి. ఈ వేకెన్సీస్ గురించి అనేది మన యొక్క తెలంగాణలో చాలా ఒక 90% పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్కి కానీ ఏ విధంగా వెళ్తే బాగుంటుంది, దాని యొక్క ఆపర్చునిటీస్ ఏంటి అనేది తెలియలేదు. అవన్నీ నేను అర్థం చేసుకున్నా. దాన్ని బట్టి నేను అనుకున్న మనం ఇక్కడ డిఫెన్స్ అకాడమీని ఎస్టాబ్లిష్ చేసి ఈ యొక్క డిఫెన్స్ అకాడమీ ద్వారా మనం పేరెంట్స్కి అండ్ విద్యార్థులందరికీ ఒక డిఫెన్స్ గురించి అవగాహన కల్పించి ప్రతి ఒక్క విద్యార్థిని ఒక సమాజ సేవకు ఉపయోగపడే విధంగా తయారు చేయాలని చెప్పేసి ఈ యొక్క ఏకలవ్య డిఫెన్స్ అకాడమీని స్థాపించడం జరిగింది. సార్, మీరు 6 సంవత్సరాల నుంచి డిఫెన్స్ అకాడమీ ఏర్పాటు చేశారన్నారు. 6 సంవత్సరాల నుంచి మీ రిజల్ట్ ఎలా ఉంది? అసలు ఇక్కడ మీకు అలాంటి ఫ్యాకల్టీ ఉందా? అంటే డిఫెన్స్ అకాడమీ ఏర్పాలంటే మన ఫిజికల్ ఫిట్నెస్ బాగా ఉండాలి, ఫిజికల్ ట్రైనర్స్ ఉండాలి, ఫ్యాకల్టీ మంచిగా ఉండాలి. ఇటు చదువుతో పాటు మీరు ఫిజికల్గా మళ్ళీ ట్రైనింగ్ చేయాలి, ఆప్టిట్యూడ్ కూడా చెప్పవలసి వస్తుంది. అంత స్టఫ్ ఉన్న మన దగ్గర సబ్జెక్ట్ ఉన్న ఫ్యాకల్టీ ఉందా సార్? అవును సార్, నేను మొదట్లో వచ్చినప్పుడు డిఫెన్స్ యొక్క క్లాసెస్ చెప్పాలంటే ఇక్కడ
ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ కూడా ఉండే. కానీ డిఫెన్స్ యొక్క సబ్జెక్టు ఏంటిది, ఎగ్జామ్లో ఏమొస్తాయనే ఇది కూడా కొంత తెలియకుండా, అంటే ఆ రూట్లో ఎవరు వెళ్ళట్లేదు కాబట్టి దాని గురించి ఎవరు ఆలోచించలే. కానీ నేను వచ్చిన తర్వాత మన దగ్గర ఉన్న సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీని తీసుకొని మన యొక్క డిఫెన్స్ కాన్సెప్ట్ ఈ విధంగా ఉంటుంది అండ్ సబ్జెక్టు అండ్ ప్యాటర్న్ ఈ పద్ధతిలో ఉంటుందని చెప్పేసి వాళ్ళకి నేను నా దగ్గర ఉన్న ప్రీవియస్ బుక్స్ తీసుకొచ్చుకుంటూ వాళ్ళకి ఆ బుక్స్ ఒకసారి రెఫర్ చేయండి, ఈ సబ్జెక్ట్ అంతా మీకు తెలిసిందే కానీ దీని సైడ్ మీరు వెళ్ళలేదు కాబట్టి దీని గురించి ఎక్కువ అవగాహన లేదు, ఇగో ఈ యొక్క బుక్స్ మీరు తీసుకొని ఒకసారి రెఫర్ చేస్తే ఈ యొక్క సబ్జెక్ట్ మీరు చెప్పగలుగుతారని చెప్పేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాళ్ళు ఆ యొక్క కాన్సెప్ట్ను వాళ్ళు రిసీవ్ చేసుకొని ఈరోజు ఒక 6 సంవత్సరాల నుండి ఒక చిన్న ఇన్స్టిట్యూట్గా స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక రెగ్యులర్ ఇంటర్మీడియట్తో పాటు డిఫెన్స్ అకాడమీని స్థాపించి ఇంతకుముందు ఎవ్రీ ఇయర్ ఒక మినిమం ఒక 50 మంది 40 మంది పిల్లలు మన దగ్గరికి వచ్చేది. అలాంటిది గత ప్రీవియస్ ఇయర్లో రెగ్యులర్ ఇంటర్మీడియట్తో పాటు మనం డిఫెన్స్ కోచింగ్ అనేది స్టార్ట్ చేసిన వెంటనే ఫస్ట్ ఇయర్లోనే ఒక 150 మంది పిల్లలు రావడం జరిగింది. దీని ద్వారా పిల్లలు కొంత స్ట్రగుల్ అవుతున్నారు కానీ ఎందుకంటే వెరీ ఫస్ట్ ఇయర్ అయినా కూడా వాళ్ళు సెకండ్ ఇయర్కి వచ్చేసరికి రెగ్యులర్ ఇంటర్మీడియట్తో పాటు భవిష్యత్తులో ఒక మంచి ప్రభుత్వ ఉద్యోగులుగా తయారు కావడానికి మంచి అవకాశంతో పాటు ఈరోజు వాళ్ళు కూడా అర్థం చేసుకొని దాని ప్రకారంగా చాలా కష్టపడుతున్నారు. అండ్ ఫిజికల్ ట్రైనింగ్ నేను కూడా ఆర్మీలో ట్రైనర్నే కాబట్టి వాళ్ళకి నేను ఇచ్చే ట్రైనింగ్ నార్మల్ కాకుండా ఒక మంచి సీక్వెన్స్ పద్ధతిలో ఒక 2-3 నెలల్లో నేర్చుకునే ఫిజికల్ ట్రైనింగ్ని ఒక 2 ఇయర్స్ ఒక మంచి టైం టేబుల్గా అంటే సబ్జెక్టు టాపిక్స్ ఎలా అయితే డివైడ్ చేసి చెప్తున్నారో అదేవిధంగా ఫిజికల్ ట్రైనింగ్ను కూడా ఒక 6 అంశాలుగా డివైడ్ చేసి ఈ యొక్క 2 సంవత్సరాలు వాళ్ళకు ఫస్ట్ ఇయర్లో ఒక 3 అంశాలుగా సెకండ్ ఇయర్లో ఇంకొక 3 అంశాలుగా వాళ్ళను ఫిజికల్లో తయారు చేసి మనము 2 ఇయర్స్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వెంటనే వాళ్ళని మనము ఏదైతే నోటిఫికేషన్స్ వస్తున్నాయో ఆ నోటిఫికేషన్స్కు మనం పంపించడం జరుగుతుంది. అందులో 100% రిజల్ట్స్ రావడం జరుగుతుంది. ఆ యొక్క కాన్ఫిడెంట్తోనే ఇప్పటి వరకు మన దగ్గర నుంచి ఒక 120 మంది పిల్లలు ఈ యొక్క 4 ఇయర్స్లో మన దగ్గర నుండి సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళడం జరిగింది. అండ్ వాళ్ళు కూడా ఆ యొక్క సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్కి వెళ్ళిన తర్వాత మన యొక్క పిల్లలు మంచి పొజిషన్లో ఈరోజు బ్లాక్ కమాండో అండ్ కోబ్రా ఇలాంటి మంచి అంటే యూనిఫామ్ ఫోర్సెస్కు ఏదైతే మంచి పోస్టులు అవసరమో అలాంటి మెయిన్ పోస్టులలో మా యొక్క విద్యార్థులు చేయడం జరుగుతుంది. నాకు కూడా చాలా అప్రిషియేట్గా ఉంది. ఎందుకంటే మనం తయారు చేసిన పిల్లలు ఏదో నార్మల్గా ఉండకుండా ఆ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఒక మిగతా పిల్లల కన్నా ఒక మంచి పొజిషన్లో ఉండి ఈరోజు నేను ప్రతి చోట చూడడము, వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ వినడము, వాళ్ళు మనకు కాల్ చేసి సార్ నేను ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నా అంటే నాకు చాలా గర్వంగా ఉంది. లాస్ట్ ఇయర్ ఒక 120 మెంబర్స్ వచ్చారు. ఈ ఇయర్ ఇప్పటి వరకు ఒక 200 మెంబర్స్ అంటే గ్రామీణ ప్రాంతాలే కాకుండా ఈ రోజులల్లో పట్టణ ప్రాంత ప్రజలు ఆ యొక్క పిల్లలకు కూడా అవగాహన వచ్చింది. నేను అనుకుంటున్నా ఎంతో కొంత మనమైతే ఈ యొక్క మన వరంగల్ ప్రాంతంగా నేను కొంత దీన్ని అవగాహన తీసుకొచ్చాను. ఇంకా కూడా బాగా తీసుకొచ్చి రేపటి రోజులలో నిరుద్యోగత లేకుండా ఒక మంచి భవిష్యత్తును ఏర్పరచుకునే విధంగా ఈ యొక్క అకాడమీ మన యొక్క వరంగల్ ప్రాంత వాసులకు ఉపయోగపడుతుందని. లక్ష్మణరావు సార్, మీరు మీ నేపథ్యం ఒకసారి చెప్పండి. మీరు ఎక్కడ పుట్టారు, మీరు ఎక్కడ చదువుకున్నారు, మీ అమ్మ నాన్న చేసి ఒకసారి మీ నేపథ్యం చెప్పండి సార్. నేను మన జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మలహార్రావు మండలం వల్లగుంట గ్రామంలో జన్మించడం జరిగింది. మా యొక్క తల్లిదండ్రులు చాలా కష్టపడి మమ్మల్ని చదివించడం జరిగింది. వాళ్ళ యొక్క ఆర్థిక స్తోమతను నేను గమనించి నేను ఒక కాకతీయ గురుకుల విద్యాలయంలో నా యొక్క బాల్య విద్యాభ్యాసం కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ హన్మకొండలో వాగ్దేవి జూనియర్ కాలేజీలో కంప్లీట్ చేసిన తర్వాత మా యొక్క ఫ్యామిలీ ఆర్థిక స్తోమత బాగా లేదు కాబట్టి నేను అప్పుడు ఆలోచించాను. అప్పుడు కూడా సింగరేణి అప్పుడు గవర్నమెంటు ఆర్మీ జాబ్లోకి వెళ్ళడానికి చాలా ప్రోత్సహించే సమయము. అప్పుడు మమ్మల్ని కూడా చాలా ప్రోత్సహించింది. అప్పుడు మేము సింగరేణి ప్రోత్సాహం ద్వారా మేము ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మీకి వెళ్ళడం జరిగింది. ఆర్మీకి వెళ్ళిన తర్వాత కూడా చాలా కష్టాలు ఉండే, కాకపోతే మా యొక్క ఆర్థిక స్తోమత బాగలేదు కాబట్టి మనం కష్టపడాలి, ఏదో ఒకటి సాధించాలి అనే ఒక దృక్పథంతో
ఆ యొక్క జాబు కంటిన్యూ చేసి మంచిగా కంటిన్యూ చేసే క్రమంలో మా యొక్క సీనియర్సు చాలా గైడ్స్ చేసేది, వాటన్నిటిని నేను తొందరగా అవగాహన చేసుకొని మా యొక్క అంటే బ్యాచ్మేట్స్ మా యొక్క కొలీగ్స్ కన్నా నేను తొందరగా ప్రమోషన్స్ కూడా అవ్వడం జరిగింది. దానిలో భాగంగానే అప్పుడు నేను ఆ యొక్క ఆర్మీలోకి కొత్తగా వచ్చే పిల్లలను నేను గమనించిన వాళ్ళందరూ కూడా చాలా భయపడి రిటర్న్ వెళ్ళేది. కానీ తర్వాత ఆ యొక్క జాబు దానంతా మంచి జాబు ఏది లేదనుకునే అది వాళ్ళకు తెలియక చాలామంది వెళ్తున్నారు. ఆ నేపథ్యంతో నేను ఒక 15 సంవత్సరాలు జాబ్ చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఈ యొక్క మన యొక్క వరంగల్ ప్రాంతానికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత నేను ఈ యొక్క ఏకలవ్య డిఫెన్స్ అకాడమీని ఎస్టాబ్లిష్ చేసి మనము ఈ యొక్క వరంగల్ వాస్తవ్యులకు ఒక వరంగల్ వాస్తవ్యుల పిల్లలకి సేవ చేయాలనుకొని ఈ యొక్క అకాడమీని లాస్ట్ ఇయర్ నుండి రెగ్యులర్ ఇంటర్మీడియట్తో పాటు కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనము ఏకలవ్య డిఫెన్స్ అకాడమీలో ఇక్కడ పిల్లలు కొంతమందికి ఉద్యోగాలు వచ్చాయి, ఇటీవల ఉద్యోగాలు వచ్చినాయి. వాళ్ళ యొక్క మనోగత తెలుసుకున్నాం. బాబు నీ పేరు ఏం పేరు? వినయరావు. ఎక్కడ ఏ ఊరు మీది? రంగాపురం. ఎన్ని రోజుల నుంచి ఇక్కడ కోచింగ్ తీసుకుంటారు? 3 years. ఎట్లా ఉంది కోచింగ్? ఎలా ఉంది? Coaching is very better and the Lakshman sir is the very better and he is the number 1 coaching in this Hanmakonda. తెలుగు. మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? Farmer. My mother and my father is a farmer. ఏ ఊరు? Rangapuram from Paraku. Mogulapelli. Yes. ఏం కావాలనుకుంటున్నావు? My goal, I achieve Indian Army. అది చిన్నప్పటి నుంచి నా డ్రీమ్. ఒక ఆర్మీలో ఒక ఆర్మీ యూనిఫామ్ వేసుకోవాలనే ఒక చిన్న డ్రీమ్ అండ్ అది మా పేరెంట్స్ వాళ్ళ డ్రీమ్ కూడా. వల్ల నేను ఇక్కడ ఎట్లా చెప్పారు మీకు విద్య? ఎట్లా చెప్పారు? ప్యాటర్న్ ఎలా ఉంది? ప్యాటర్న్ మార్నింగ్ గ్రౌండ్ ఉంటుంది, ఆఫ్టర్ ప్రోటీన్ ఫుడ్ ఉంటుంది, బెస్ట్ ఫ్యాకల్టీ అండ్ ఆఫ్టర్నూన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి, కాంపిటేటివ్ క్లాసెస్ ఉంటాయి, మళ్ళీ ఈవినింగ్ గ్రౌండ్ ఉంటుంది, ఆఫ్టర్ గ్రౌండ్ అండ్ అగైన్ స్టడీ అవర్ ఉంటుంది, మళ్ళీ నైట్ ఎగ్జామ్ ఉంటుంది. అది మధ్యాహ్నం ఏది ప్రిపేర్ అయినామో అది మళ్ళీ నైట్ ఎగ్జామ్ రాయాలి, మళ్ళీ ఇక మార్నింగ్ సేమ్ రొటేషన్. ఆర్మీగా ఆఫీసర్ కావాలని మీరు ఇచ్చే సూచనలు ఏంటి పిల్లలకు? ఎందుకంటే ఒక భారతీయుల్ని ఒక కాపాడాలని. ఇప్పుడు ఈ భారతదేశం అనేది ఒక నా ఇల్లులాగా, నా ఇంటికి నేను ఒక సోల్జర్గా నేను అనుకుంటున్నా. భద్రాద్రి కొత్తగూడెం అశ్వాపురం మండలం. 2 years అండి. ఏం చదువుకున్నావు? ఇంటర్ అయిపోగానే ఇక్కడికి వచ్చేసాను. ఇప్పుడు ఏ ఉద్యోగం వచ్చాను? ఇండియన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ వచ్చాను. ఎట్లా ఇక్కడ స్టడీ ఎలా ఉంది? స్టడీ వచ్చేసి సారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి సార్ చెప్పేస్తారు. గ్రౌండ్ కోచింగ్ సార్ ఇస్తారు, లక్ష్మణరావు సార్. మార్నింగ్ ఈవినింగ్ గ్రౌండ్ కోచింగ్ ఉంటుంది, డే మొత్తం క్లాసెస్ జరుగుతాయి. అదొక డ్రీమ్ సార్. ఇక మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి ఎవరు లేరు, నేనే ఫస్ట్ ఫార్మర్. లేదు సార్, చాలామంది వద్దన్నా కానీ ఇదే కావాలనుకుని వచ్చాను. సక్సెస్ అయ్యా. ఇంతటితో ఆగాలనుకోకుండా ఎన్ఎస్జీ కమాండ్ కావాలి. గుంటియారు పంతిని అయిన వాళ్ళు హన్మకొండ. అగ్రికల్చర్. ఇక్కడ 1 year. ఇంటర్మీడియట్ బయట చేసి ఇక్కడ డిఫెన్స్ భారతీయుడు కావాలని, సోల్జర్ అందరికి హెల్ప్ చేయాలి. అగ్రికల్చర్. నా అంతా నేను బాగున్నా సార్, మోటివేటివ్ పర్సన్. 1 year. ఫ్యూచర్ ప్లాన్ అంతే చాలు, ఫ్యూచర్ పర్మనెంట్ ఉంటే చాలు. ఇదే భార్గవ్. పల్లెలు భీమారం. ఇప్పుడు డాడీ ఏమో వెజిటేబుల్స్ అమ్ముతాడు, మమ్మీ వేస్టేజ్ కంపెనీలో వేస్తుంది. కోచింగ్ బాగుంటుంది ఇక్కడ. మా ఇంట్లో కూడా చాలా ఎవరు లేరు కదా, ఎక్కడికి వెళ్ళి కూడా సపోర్ట్ బాగుంటుంది అందరికి వెళ్ళి, మన ఒక్కలే. మా డ్రీమ్ ఎయిర్ ఫోర్స్. నాకు ఇప్పుడు వచ్చిన నా డ్రీమ్ వచ్చేసి ఆర్మీ. నేను ఎయిర్ ఫోర్స్కి పోయినా.
ఎయిర్ ఫోర్స్ మీ అందరికీ ఎయిర్ ఫోర్స్ అంటే వాళ్ళు ముగ్గురు ఆర్మీ ఒక్కని ఎయిర్ ఫోర్స్. వాళ్ళు ముగ్గురు ఆర్మీ ఎయిర్ ఫోర్స్. మీ ఫ్యూచర్ ప్లాన్ అసలు ఇంకెప్పుడు దానికి ఏం సజెషన్ ఇస్తారు? ఫీచర్స్ అంటే వాళ్ళకు కూడా మోటివేట్ చేయాలి కదా, రమ్మని డిఫెన్స్లో అంటే అందరికీ తెలియనట్టు. ఇప్పుడు అవి ఇవి చేస్తే ఏమున్నది, మనం ఉంటుంది. ఎవరు ఎక్స్పెక్ట్ ఉంటుంది నేను పోయినా కూడా డిఫెన్స్ అనేది అంటే మనకి ఫ్యూచర్లో కూడా మంచి ఒక మోటివేషన్ ఉంటుంది. అట్లా వచ్చేవారికి ఏం సజెషన్ ఇస్తాను? రమ్మని అంటాం కదా యువతకి ఎలాంటి సజెషన్ ఇవ్వగలుగుతున్నాం? యూత్కి అంటే ఇక వాళ్ళకు కూడా డిఫెన్స్ వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుంది తెలియదు. మనమైతే చెప్తాం మనం ఇలా రమ్మనేది తీసుకొస్తాం. వాళ్ళ మైండ్ సెట్ వల్ల మనం చెక్ చేయాలి ఫస్ట్ వాళ్ళని. ఇప్పుడు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో డిఫెన్స్ అకాడమీ అక్కడ దీనికి ఇక్కడ కోచింగ్ ఇస్తాను ఉంటుంది. కోచింగ్ ఇస్తాను, కోచింగ్, రన్నింగ్, అన్ని ఎక్సర్సైజ్ మనకి అవసరమైతే అన్ని తెలివని కూడా తెలిసేటట్టు చేస్తారు అన్నట్టు వాళ్ళకి అన్నీ. ఇప్పుడు అక్కడ జరిగినాయి కాకుండా ఓన్లీ అక్కడ ఫ్రీ డిఫెన్స్ అకాడమీ అట్లా పెడతారు. ఇది మొత్తం హాస్టల్, ఫుడ్ అన్నీ ఇక్కడనే, ఈయన క్లాసెస్ అన్నీ ఇక్కడనే ఉంటాయి. అది బయటికి పోయి మళ్ళీ ఆడ వండుకోవాలి, మార్నింగ్ లేచి చూడండి ఇబ్బంది అవుతుంది, లేపేటోళ్ళు ఉండరు. ఇదే అయితే ఇక్కడనే వార్డెన్స్ ఉంటారు, పీటీ సార్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు లేపి వాళ్ళే గ్రౌండ్కి టైంకి లేపి తీసుకుని వెళ్తారు. మొత్తం వాళ్ళ బాధ్యతనే. ఇక వాళ్ళ కొడుకులు లెక్క ఒక లైన్గా మెయింటైనింగ్ అనేది ఒకటి డిసిప్లిన్ అనేది ఒకటి వస్తుంది అన్నట్టు.